చర్కీ దాద్రి మిడ్ ఎయిర్వే కొలిషన్ 1996 నవంబర్ 12. ఇది భారతదేశంలో జరిగిన అతి ఘోరమైన ప్రమాదం. ఒకవైపు సౌదీ అరేబియా నుండి వచ్చే, మరోవైపు కజకిస్తాన్ నుండి వచ్చిన ఇల్యూషన్ 76 ఫ్లైట్, రెండు ఫ్లైట్లు ఢిల్లీ సమీపంలో గాల్లో ఒకే ఎత్తులో వచ్చాయి. కజకిస్తాన్ ఫ్లైట్ కి కమ్యూనికేషన్ లో లోపం రావడం వల్ల పైలట్ కి ఎత్తు తగ్గించాలా లేదా పెంచాలా అనే దాని మీద క్లారిటీ లేకుండా అదే దారిలో వచ్చేశాడు. ఆ వెంటనే రెండు ఫ్లైట్స్ గాల్లోనే ఢీకున్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం, ఇక మంటలు కూడా మొదలైపోయాయి. ఇక ప్యాసింజర్స్ యొక్క శరీర భాగాలు గాల్లోనే బూడిదైపోయాయి. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 349 ప్యాసింజర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాతే ఇండియాలో TCAS అనే రాడార్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. ఈ TCAS అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. ఇది ఫ్లైట్స్ యొక్క సేఫ్టీ సిస్టమ్. ఫ్లైట్ ఇన్ ద స్కై లో ఉన్నప్పుడు ఒక ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ తో ఢీకొట్టకుండా ముందుగానే అలర్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇది త్రూ రేడార్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. TCAS ఎప్పటికప్పుడు ఒక ఫ్లైట్ చుట్టూ ఉన్న అదర్ ఫ్లైట్స్ యొక్క లొకేషన్, ఆల్టిట్యూడ్, స్పీడ్ అండ్ అదర్ డీటెయిల్స్ ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఢీ కొట్టే ప్రమాదం కనిపిస్తే వెంటనే పైలట్ కి ఆడియో అండ్ విజువల్ వార్నింగ్ ఇస్తుంది. క్లైంబ్ అని పైకి వెళ్ళమని, డిసెంట్ అని కిందకి దిగమని హెచ్చరికలు ఇస్తుంది. నెంబర్ 2, ఎయిర్ ఇండియా 855 1978 జనవరి 1. నూతన సంవత్సరానికి ఆరంభంగా ముంబై నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. దీని మోడల్ బోయింగ్ 747. ఈ ఫ్లైట్ యొక్క పేరు ఎంపరర్ అశోక. విమానం బయలుదేరిన కేవలం 1-2 నిమిషాల్లోనే ఇన్స్ట్రుమెంట్ లో లోపం వచ్చింది. ఇది పైలట్ ను దారి తప్పించింది. అండ్ ఈ ప్రాబ్లం ని పైలట్ అర్థం చేసుకోక ఫ్లైట్ ని రాంగ్ డైరెక్షన్ లో తిప్పేయడం మొదలు పెట్టాడు. కానీ అప్పటికే విమానం భూమిని దాటిపోయింది. కొద్ది క్షణాల్లోనే అది అరేబియన్ సముద్రంలో కూలిపోయింది. అందులో ఉన్న మొత్తం 213 ప్యాసింజర్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఇది భారతీయ విమాన చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనలో ఒకటి. మ్యాంగ్లూర్ టేబుల్ టాప్ రన్వే. ఈ సంఘటన మే 22, 2010 జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 అనే ఫ్లైట్ దుబాయ్ నుండి మ్యాంగ్లూర్ రన్వే పై దిగేందుకు ప్రయత్నిస్తుంది. బట్ మ్యాంగ్లూర్ రన్వే అనేది సాధారణ రన్వే కాదు. అండ్ ఇది మిగతా రన్వేస్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇది టేబుల్ టాప్ రన్వే. ఎందుకంటే దీనికి ఎండ్ పాయింట్ లో లోతైన ప్రదేశం ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఫ్లైట్ స్పీడ్ అనేది చాలా అధికంగా ఉండడం వల్ల, అంతలో పైలట్ బ్రేక్ ముందుగా వేయకపోవడం వల్ల రన్వే దాటి ఫ్లైట్ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత కింద పడిపోయి మంటలు అంటుకుంది. ఈ ఇన్సిడెంట్ లో మొత్తం 158 ప్యాసింజర్స్ చనిపోయారు అండ్ కొంతమంది మాత్రమే బయట పడగలిగారు. ఇది పూర్తిగా మానవ తప్పిదం కారణంగా జరిగిన సంఘటన. అసలు ఈ టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటంటే, టేబుల్ టాప్ రన్వే అనేది ఎత్తైన గుట్టపై లేదా కొండపై నిర్మించిన విమాన రన్వే. ఇది ఒక ప్లేట్ లేదా టేబుల్ ఆకారంలో ఉన్న ప్రదేశం మీద ఉంటుంది. అంటే ఈ రన్వే యొక్క 2 ఎండ్ పాయింట్స్ కూడా లోతుగానే ఉంటుంది. ఈ రన్వే ఎండ్ పాయింట్ న కొండ దిగువ లోతుంటుంది. ఫ్లైట్ యొక్క ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ సమయంలో ప్రాసెస్ తప్పితే ఫ్లైట్ అనేది ఈజీగా స్లిప్ అయిపోతుంది. ఇక ల్యాండింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలాంటి రన్వేస్ మన ఇండియాలో మొత్తం 4 ఉన్నాయి. మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్ణాటక, కోజికోడ్ ఎయిర్పోర్ట్ కేరళ, లంగ్పోయ్ ఎయిర్పోర్ట్ మిజోరాం, పక్చాంగ్ ఎయిర్పోర్ట్ సిక్కిం. నెంబర్ 4, కోజికోడ్ కోవిడ్ టైం. ఈ సంఘటన ఆగస్టు 7, 2020 చోటు చేసుకుంది. కోవిడ్ టైంలో వందల మంది ఇండియన్ మైగ్రెంట్స్ దుబాయ్ నుండి ఇండియాకి తిరిగి వస్తున్నారు. వారిని తీసుకువస్తున్న విమానమే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344. వర్షం అధికంగా ఉండటంతో రన్వే తడిగా ఉంది. ఇది కూడా టేబుల్ టాప్ రన్వే కావడంతో విమానం వేగంగా దిగింది. కానీ ఆగలేక రన్వే ఎండ్ పాయింట్ దాటి పైనుంచి కింద పడిపోయింది. పైలట్ మరియు కో పైలట్ అక్కడికక్కడే చనిపోయారు. మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. నెంబర్ 5, పాట్నా ఎలియన్స్ ఎయిర్ ఫ్లైట్ 2000 జూలై 17 పాట్నా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎలియన్స్ ఎయిర్ అనే ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ పవర్ కోల్పోయింది. పైలట్ గో అరౌండ్ ట్రై చేసినా కానీ అది లేట్ అవడంతో ఫ్లైట్ ఒక్కసారిగా బిల్డింగ్స్ మీద పడిపోయింది. బిల్డింగ్స్ మీద క్రాష్ అవడం వల్ల
భూమి మీద ఉన్నవారు కూడా చనిపోయారు. మొత్తం 60 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇది ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం, ఇంజిన్ లోపం మరియు సమయానికి స్పందించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అండ్ ఫైనల్లీ నెంబర్ 6, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా 171. ఈ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. జూన్ 12, 2025 జరిగింది. ఇది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. ఎయిర్ ఇండియా 171 అనే ఫ్లైట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1 minute లోనే లెఫ్ట్ ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలయ్యాయి. అండ్ రైట్ ఇంజిన్ కూడా అబ్నార్మల్ స్పీడ్లో తిరగడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం కేవలం 625 అడుగుల ఎత్తుల్లో ఉన్నప్పుడే నియంత్రణ కోల్పోయింది. అది నేరుగా మేఘాని ఏరియాలో ఉన్న బీజే మెడికల్ హాస్టల్ పై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 ప్యాసింజర్స్ చనిపోయారు. అండ్ ఒక్కరు మాత్రం ఎగ్జిట్ విండో నుంచి జంప్ చేసి తన లైఫ్ ని సేవ్ చేసుకున్నాడు. అతని పేరే విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను లండన్ లో ఉంటూ తను అండ్ తన బ్రదర్ కలిసి వచ్చారు. అండ్ MBBS స్టూడెంట్స్ లో కూడా 5 స్టూడెంట్స్ చనిపోయి 19 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. అండ్ దాంట్లో కూడా 5 స్టూడెంట్స్ కి సివియర్ గా ఉందని చెప్పుకొచ్చారు. ఇలాంటి దుర్ఘటనలో చనిపోతామని తమ కల్లో కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఘటనలో చనిపోయిన వారికి మన ప్రేయర్స్ తప్ప ఇంకేమీ ఇవ్వలేం. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా స్ట్రెంథన్ చేకూరాలని కోరుకుందాం. సీ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ 20 జై హింద్.